వైభవ్ సూర్యవంశీ లాంటి కొడుకు కావాలా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ పేరెంట్? ఎస్ అని అంటుంది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. లెట్ us డిస్కస్ దిస్ విత్ ద ప్రూఫ్ టుడే. పుణ్యమో చేశారు అండి వాళ్ళు పేరెంట్స్, ఇలాంటి వాళ్ళు పుట్టారు, అందరికీ పుడతారా ఏమో. ఇది మనం యూజువల్లీ ఇండియాలో విన్న అందరి నోట్లో వినే డైలాగ్. లేదండి, ఎవరికో పుట్టరు, ఎవరో మీరు కూడా ఆ పుణ్యవంతులు అయ్యుండొచ్చు. ఎలా? ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ప్రూఫ్. ఇది అందరికీ సాధ్యమా అంటే అవును. హౌ? ఫస్ట్ థింగ్ చూడండి, మేనిఫెస్టేషన్ అని మనం చాలా వినే ఉంటాం. వెన్ వి మేనిఫెస్ట్ చేయొచ్చు, హౌస్ మేనిఫెస్ట్ చేయొచ్చు, ఏదైనా సరే మేనిఫెస్ట్ చేస్తాము అని వినింటాం. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఇలాంటివి చాలా వర్క్షాప్స్, కోర్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి వెన్ వీ కెన్ మేనిఫెస్ట్ కార్, వెన్ వీ కెన్ మేనిఫెస్ట్ అవర్ ప్రమోషన్, వెన్ వీ కెన్ మేనిఫెస్ట్ అవర్ ప్రాపర్టీ, వై కాంట్ వి మేనిఫెస్ట్ ద కిడ్స్? అవును, దిస్ ఇస్ ద రియాలిటీ చెక్. అంటే మనం వీఆర్ ఫెయిలింగ్ సమ్వేర్ ఇన్ మేనిఫెస్టేషన్. ప్రతి ఒక్క కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత యూజువల్లీ మనం చేసే చాలా పెద్ద పొరపాట్లు ఏమంటే, మనకు ఇప్పుడే పిల్లలు వద్దు అని కొంతమంది, దేవుడిచ్చినప్పుడు అవుతుంది అని ఇంకొంతమంది, న్యాచురల్ ప్రాసెస్లో అని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ హౌ మెనీ ఆఫ్ అస్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్లాన్? అంటే ఒక హౌస్కి ప్లాన్ చేసుకుంటాం, ఈఎంఐ ప్రతి ఒక్కటి, కార్కి ప్లాన్ చేసుకుంటాం, నేను ఒక 2 yearsలో కార్ తీసుకోవాలి అని అన్ని, ప్రతిదీ మ్యారేజ్కి డెస్టినేషన్ మ్యారేజ్ అని ప్లాన్ చేసుకుంటాం. బట్ వై నాట్ ఫర్ కిడ్స్? ఇది ఒక మ్యారేజ్కి కపుల్ నేనైతే చెప్తాను, మేనిఫెస్టేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ యువర్ వెడ్డింగ్ ఆర్ వెన్ యూ ఫైండ్ యువర్ పార్ట్నర్. స్టార్ట్ మేనిఫెస్టింగ్ ద కిడ్. ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే, మీకు ఎలాంటి కిడ్ కావాలి? మళ్ళీ ఇక్కడ పొరపాటు చాలా జనం చేస్తారు, నాకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, యుఎస్లో సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి. ఇది మన మేనిఫెస్టేషన్ యూజువల్లీ. ఎందుకంటే మన పెద్దోళ్ళు చెప్పింది అదే, మనం కూడా వాళ్ళ హెరిడిటరీ లెగసీని క్యారీ చేస్తూ ఉంటాం. బట్ ఎంతమందికి ఉంటుంది నాకు ఇలాంటి అవుట్ స్టాండింగ్ కిడ్ కావాలి అని? ఐదర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఇట్ ఈస్ ఎ గర్ల్. ఇక్కడ కూడా సూర్యవంశీ ఫాదర్ ఒక చరిత్రని మనం చూస్తే, ఆయనకి వెన్ హీ వాజ్ ఇన్ యంగ్ ఏజ్ క్రికెటర్ అవ్వాలని చాలా ఆశ ఉండింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది అవ్వలేదు. హీ హ్యాస్ మేనిఫెస్టెడ్ దట్ ఆ ఆశ అనేది నాకు కుదరలేదు, అట్లీస్ట్ నా పిల్లలకి ఐ హ్యావ్ టు డూ దిస్, నా కిడ్స్కి ఐ హ్యావ్ టు డూ దిస్ అని ఆ ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది. చూడండి, తను యంగ్ ఏజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ కోరిక తనది తీరలేదో అది ఒక మేనిఫెస్టేషన్ రూపంలో తన పిల్లలకైనా చెయ్యాలి అనే విధంగా వచ్చి, అలాంటి పిల్లల్ని హీ కుడ్ అట్రాక్ట్. ఒకరు కాదు, ఇద్దరు. సెకండ్ కొడుకు వైభవ్, థర్డ్ కొడుకు ఆశీర్వాద్, ఇద్దరు అలాగే ఉన్నారు, బ్యూటిఫుల్లీ పర్ఫార్మింగ్ క్రికెటర్ కిడ్స్. ఒక తల్లిదండ్రుల మేనిఫెస్టేషన్ ఇలా చేసుకుంటే, అంటే మీకు ఒక పక్కా గోల్, నాకు ఇలాంటి అబ్బాయే కావాలి, ఇలాంటి అమ్మాయే కావాలి, ఇలాంటి కిడ్సే కావాలి. ఈ ఒక గోల్తో మీరు మీ మ్యారేజ్ అయిన రోజు నుంచి స్టార్ట్ ప్లానింగ్, స్టార్ట్ మేనిఫెస్టింగ్. ఈ మేనిఫెస్టేషన్ డెఫినెట్లీ 100% ట్రూ అవుతుందండి. సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ప్రకారం దిస్ ఈజ్ ఫైన్. మీకు తెలుసా, దెర్ ఇస్ అ సోల్ కాంట్రాక్ట్ అండ్ కార్మిక్ బాండ్ అనేది ఉంది. వాట్ ఈస్ సోల్ కాంట్రాక్ట్, వాట్ ఈస్ కార్మిక్ బాండ్? కార్మిక్ బాండ్ అంటే మనం వెనకటి జన్మలో చాలా జనంకి ఏదో విధంగా రిలేట్ అయ్యే ఉంటాం. సో ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఎవరినో చూసేసి నాకు ఇలాంటి అబ్బాయే కావాలి, నాకు ఈ జన్మలో పాసిబిలిటీ లేదు, కానీ నెక్స్ట్ జన్మలో అయినా ఇలాంటి అబ్బాయే నాకు పుట్టాలి అని అనుకున్నాడు అనుకోండి గట్టిగా, దాట్ బికమ్స్ ఎ కర్మ. ఎలాంటి కర్మ అంటే, ఇంకొక జన్మలో అలాంటి అబ్బాయినే హీ విల్ అట్రాక్ట్ ఇన్ టు హిస్ లైఫ్ యాజ్ ఎ సన్. ఈ ప్రూఫ్ మన భాగవతంలోనే ఉందండి. కృష్ణని 3 జన్మల్లో కంటిన్యూస్గా వాళ్ళ తల్లిదండ్రులు పొందారు తపస్సు చేసి. దట్స్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ మన కలియుగంలో అయితే. అలాగే సో ఇప్పుడు ఏ కర్మ అయితే తను అనుకున్నాడో నాకు ఇలాంటి అబ్బాయే పుట్టాలి అని, డెఫినెట్లీ దేవుడు అలాంటి ఒక జీవితం తన కోసం డిజైన్ చేసి అలాంటి ఒక ఆత్మని తన అబ్బాయిగా హీ విల్ అట్రాక్ట్ అండ్ హీ విల్ డెఫినెట్లీ గెట్. ఆశ పూర్తి అయిపోతుందండి అండ్ హీ విల్ బి సో హ్యాపీ ఇన్ ద పర్టికులర్ జన్మ. దీన్ని కార్మిక్ బాండ్ అంటాం. ఇంకొకటి సోల్ కాంట్రాక్ట్. సోల్ కాంట్రాక్ట్ అంటే
మనిషి చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మకి వెళ్ళే కన్నా ముందు దేవుడు హీ విల్ గివ్ ది ఆప్షన్ టు ప్రతి ఒక్క ఆత్మ నీకు ఎలాంటి పేరెంట్స్ కావాలి అని. డెఫినెట్లీ అప్పుడు దట్ సోల్ విల్ అట్రాక్ట్ తనకి ఎలాంటి పేరెంట్స్ కావాలో, తన కర్మ ఏమి ఇప్పుడు తను పర్ఫామ్ చేయాలో అలాంటి పేరెంట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వాళ్ళ ఫాదర్ నాకు ఇలాంటి పిల్లలే కావాలి, క్రికెటరే కావాలి, నా పిల్లల ద్వారా నేను క్రికెటర్ని ఎదగాలి అని తను అనుకున్నప్పుడు ఇమాజిన్ చేసుకోండి, తన పిల్లలు కావాలన్నప్పుడు ఎలాంటి సోల్ తన దగ్గరకు వస్తుందండి. ఆ సోల్కి కూడా తన సోల్ కాంట్రాక్ట్ ఏమై ఉండాలి, నేను ఇలాంటి ఒక ఆటలో, ఇలాంటి ఒక గేమ్లో రారాజించాలి, ఎదగాలి, బ్యూటిఫుల్ ఎంటైర్ వరల్డ్ని శాసించాలి అనుకునే ఒక ఆత్మ ఎప్పుడు తను జన్మని స్టార్ట్ చేస్తుందో, వెన్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ పేరెంట్స్, వెతుకుతుందండి. నాకు ఇలాంటి జన్మ కావాలంటే, నేను ఇలా సక్సెడ్ అవ్వాలంటే నాకు తగిన పేరెంట్స్ ఎక్కడున్నారు వెతుకుతుంది. వెతికినప్పుడు ఇలాంటి ఒక మనిషి కనిపించినప్పుడు, ఓ ఇలాంటి మనిషి, తనకి ఇలాంటిదే ఆశ ఉంది, తను నాకు చాలా హెల్ప్ చేస్తారు, ఒక గురువుగా, ఒక గైడ్గా, ఒక ఫాదర్గా, ఈ ఫ్యామిలీలో నేను పుడితే నాకు చాలా బాగా సక్సెస్ దొరుకుతుంది. డెఫినెట్లీ దట్ సోల్ విల్ చూస్ దీస్ పీపుల్ యాజ్ ఇట్స్ పేరెంట్స్. దీన్ని అంటారు సోల్ కాంట్రాక్ట్. డెఫినెట్లీ దేవుడు మనకు చాలా ఇండిపెండెన్స్ ఇచ్చేసి ఉంటారండి, పేరెంట్స్ని చూస్ చేసుకునేకి, కిడ్స్ని చూస్ చేసుకునేకి. కానీ మనమే ఈ సైన్స్ని తెలియక తడబడిపోతూ ఉంటాము, ఎప్పుడు రాంగ్ అడుగులే వేస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు అయ్యే వాళ్ళకి ఒక గోలే లేదు, అన్ని తప్పు గోలే, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంతే. కొంతమందికి అయితే అది కూడా లేదు, ఏదో దేవుడు ఇచ్చాడు అనేస్తారు. ఎక్కడుందండి మన మేనిఫెస్టేషన్ కూడా అన్ని రాంగ్ డైరెక్షన్లోనే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. యాక్చువల్లీ ఎక్కడ చేయాలో అక్కడ చేయడం లేదు మనం. కానీ అది చేసి చూడండి, పెళ్ళైన రోజు నుంచే కపుల్స్ హ్యావ్ దిస్ మేనిఫెస్టేషన్. మీరు 3 yearsకి ప్లాన్ చేయండి, 5 yearsకి ప్లాన్ చేయండి, కానీ మేనిఫెస్టేషన్ మాత్రం స్టార్ట్ ఇట్. ఎలాంటి కిడ్స్ కావాలి, మంచి కిడ్స్ విత్ వెరీ గుడ్ గుణం, క్యారెక్టర్ అండ్ ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్, బాయ్ అయినా గర్ల్ అయినా ఇలాంటి వాళ్ళు కావాలి. మేనిఫెస్ట్ చేయండి డైలీ. కానీ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినా సరే మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్లీ ముందుకు వస్తుంది. ఈ మేనిఫెస్టేషన్ భాగంలో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏ సోల్ కాంట్రాక్ట్ అయితే అవుతుంటుందో అలాంటి పిల్లలే, ఎవరికి ఈ సక్సెస్ డెస్టినేషన్ అయి ఉంటుందో అలాంటి పిల్లలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు సోల్ కాంట్రాక్ట్ ద్వారా, కార్మిక్ బాండ్ ద్వారా. సో మేనిఫెస్టేషన్, కార్మిక్ బాండ్, సోల్ కాంట్రాక్ట్ అన్నీ కలిపి డెఫినెట్లీ మీ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోతుంది 100%. సో వైభవ్ సూర్యవంశీ లాంటి కొడుకు ఎందుకు పుట్టాడండి? డెఫినెట్లీ. కానీ మనం అడిగే దాంట్లోనే, మనం అనుకునే దాంట్లో, ఆశపడే దాంట్లో అన్ని తప్పునే చేస్తూ ఉన్నాం. ది నోట్ ఆఫ్ పాయింట్, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీకు ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండాలి, మంచి ఇంటెన్షన్ ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సక్సెస్ ఎవరికి ఇస్తారు తెలుసా అండి? మంచి తనకే సక్సెస్ ఇస్తాడు అండ్ గుడ్ ఇంటెన్షన్స్ దానికే సక్సెస్ ఇస్తాడు. అండ్ రిమెంబర్, మీ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే దిస్ ఆల్ విల్ వర్క్ అవుట్. నేను ఏదో ఒక చిట్లో రాసి పెట్టాను, చాలా జనం చూస్తూ ఉంటాం, చిట్లో రాసి పెట్టాను, పిల్లో కింద పెట్టుకున్నాను, అది అవ్వడం లేదు. అరే, పేపర్లో అయ్యేదైతే అందరూ పేపర్ మీదే చేసేస్తారండి. దాట్ షుడ్ కమ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో రావాలి. అండ్ దేవుడిని కరెక్ట్గా అడగండి. ఈ ప్రాసెస్ అంటే మీరు టెంకాయ తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చాను, గుడిలో అగరబత్తి వెలిగిస్తాను, దేవుడా నాకు ఇది అయితే నేను 101 రూపీస్ ఇస్తాను. దేవుడికి మీ 101 రూపీస్ తక్కువ అయిందా అండి? అగరబత్తి తక్కువ అయిందా? టెంకాయ తక్కువ అయిందా? లేదండి. మీ మనసులో ఉండే ఆశ చూస్తారు, మీరు ఎంత గట్టిగా దాన్ని కోరుకుంటారో అది చూస్తారు. ఎందుకంటే తగిన వాళ్ళకే ఇస్తాడు దేవుడు కూడా, రిటర్న్ చేసే వాళ్ళకి ఇయ్యడు. సో గట్టిగా డిటర్మైన్ చేయాలి, గట్టిగా దేవుడిని అడగండి, హార్ట్తో, కాయ వాచ మనస ఆ ఆశ రావాలి, అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆకాశిక్ రీడింగ్ ప్రాసెస్లో 2 కేసెస్లో నేను చూసిన అందమైన ఇలాంటి కేసెస్. ఒక కేసులో నేను ఆల్రెడీ ఇది సపరేట్ వీడియో కూడా చేశాను, బట్ ఇట్ వాజ్ ఇన్ హిందీ. నేను ఇంకొకసారి తెలుగులో కూడా ఆ పర్టికులర్ కేస్ని వీడియోగా షూట్ చేస్తాను. లెట్ మీ టెల్ యూ హౌ ఈ వీడియోకి అది కనెక్ట్ అయ్యింది, ఆ కేస్ అనేది చెప్తాను.
ఆ కేసులో చూడండి, ఆ అబ్బాయి కాళీమాత ఒక మహాన్ భక్తుడు. ఎంత మహాన్ భక్తుడు అంటే కూర్చుంటే, నిలబడితే, లేస్తే, ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళే కాలేదు, కానీ ఏం చేసినా కూడా అమ్మ ధ్యానంలోనే ఉంటాడు. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హీస్ ఇన్ యూకే. అయినా కూడా టైం దొరికినప్పుడు అంతా అక్కడ కాళీమాత టెంపుల్కి పరిగెత్తడం, అక్కడ సేవ చేయడం, ఎప్పుడూ అమ్మనే తలుచుకోవడం, ఇది తన సాధన అనాలి. ఈ సాధనలో తను ఎంతగా కాళీమాతను పూజించాడంటే, ఎంతగా తను మేనిఫెస్ట్ చేశాడంటే, తన ఆకర్షిక్ రీడింగ్ చేసినప్పుడు అడిగారు, అమ్మని చూసేంత, సేవ చేసేంత భాగ్యం నాకు దొరుకుతుందా అని అడిగినప్పుడు, ఐ కుడ్ బ్యూటిఫుల్లీ సీ కాళీమాత ఒక అంశని తనకు కూతురుగా పుట్టి వస్తుంది అని. ఎందుకంటే అడిగిన క్వశ్చన్ చూడండి, అమ్మకి సేవ చేసే భాగ్యం నాకు దొరుకుతుందా, చూసే భాగ్యం దొరుకుతుందా? అవును. చేసిన మేనిఫెస్టేషన్, చేసిన సాధన, చేసిన భక్తి ఎంతుందంటే, వి కాల్ ఇట్ అస్ అంటే అంశం. అమ్మ ఒక అంశం తన కూతురుగా పుట్టొస్తుంది. అండ్ ఈవెన్ తన పాప పుట్టినప్పుడు తన కాళ్ళు కింద చూస్తే మనకు అర్థమైపోతుంది, అక్కడ ఉంటాయి కదండి ఆ సైన్స్ ఏమైతే ఉంటే మనకు డెఫినెట్లీ తెలిసిపోతుంది అది అమ్మవారి అంశమే పుట్టొచ్చింది అని. వైభవ్ సూర్యవంశీ లాంటి క్రికెటర్ గురించి మేనిఫెస్టేషన్ మాట్లాడుకున్నాం, కానీ ఈ కేసులో అమ్మవారిని మేనిఫెస్ట్ చేసేస్తున్నాడు ఒక భక్తుడు తన కూతురుగా రావాలని. ఎక్కడో భాగవతంలో వినేది కాదండి, ఇప్పుడు కూడా అవుతా ఉంది. కానీ అప్పుడు మనకు చూపించే వాళ్ళు మహర్షులు ఉన్నారు, భాగవతం రూపంలో అది రికార్డు చేసి పెట్టారు, మనం అది చదువుతున్నాం. కానీ ఇప్పుడు మనకు సరిగ్గా రికార్డు చేసేవాళ్ళు లేరు కదా, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేదు. ఎంతమందికి తెలుస్తుందండి ఇలాంటిది అవుతుంది అని? ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది వీటిని రికార్డ్ చేస్తున్నారండి? ఎంతమంది దాన్ని ముందుకు జనరేషన్స్కి తీసుకుని వెళ్తున్నారండి? మన జనరేషన్స్కి ఏం తెలుసా, అప్పుడెప్పుడో కృష్ణ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు అవుతా ఉన్నాయి, ఇది ఇప్పుడు జరగదు మిరాకల్స్. తప్పండి, ఇప్పుడు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి, దేవుడు వస్తున్నారు అందరూ. కానీ దాన్ని చూసేంత 3D ఫిలింని చూసేకి మనకు స్పెక్స్ కావాలో, దీన్ని కూడా చూసేంత, అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు కలియుగంలో లేదు. ఆ సైట్ని దేవుడి భక్తి ద్వారా ఎప్పుడు మీరు అర్న్ చేసుకుంటారో, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ అబ్బాయికి ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐ టోల్డ్ హిమ్, మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఐ సేవ్డ్ హిస్ నెంబర్ ఆల్సో ఓన్లీ బికాస్ తన కూతురు పుట్టినప్పుడు తన దర్శనం నాకు అవ్వాలని. దిస్ వాజ్ ది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, వీళ్ళు బ్రాహ్మిన్స్, మధ్వా బ్రాహ్మిన్స్, వీళ్ళు ఎంతగా పూజ చేస్తారు అంటే, ఈ అబ్బాయి కూడా నేను ఆకర్షిక్ రీడింగ్ చేశాను ఫర్ సమ్ రీజన్. చేసినప్పుడు చూసింది, వీళ్ళ మదర్ మహాసాధ్వి, ఎంత మహాభక్తులు అంటే ఇంట్లో ఏకాదశి వ్రతం, ఇంకా ఎన్నెన్నో వ్రతాలు, కృష్ణుడు మహాన్ భక్తులని చెప్పాలి, నరసింహ మహాభక్తులని చెప్పాలి. ఎంతగా వీళ్ళ ఇంట్లో భక్తి, పూజ, సాధన, వ్రతం జరుగుతాయి. అండ్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్ వీళ్ళ మదర్. అండ్ నేను చేసిన ఆకర్షిక్ రీడింగ్ వాళ్ళ అబ్బాయిది. అబ్బాయి కూడా హీఈస్ వన్స్ అగైన్ హీఈస్ ఇంటూ ఐటీ ఫీల్డ్. తన గురించి మనం చూస్తే ఆయన కూడా అంతే. ఐటీ ఫీల్డ్ ఎక్కడ అండి, వాళ్ళు ఉండే ప్లేస్ నేను ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ రివీల్ చేయను, కానీ ఎప్పుడో మార్నింగ్ వెళ్తూ ఎప్పుడో నైట్ వస్తారండి. కానీ అలాంటి దాంట్లో కూడా కూర్చున్న చోటనే దేవుడి నామస్మరణ, ఎప్పుడు టైం దొరుకుతుందో ఇంట్లో సాధన, మనస్సులో ప్యూర్ ఇంటెన్షన్ అండ్ మేనిఫెస్టేషన్ టువర్డ్స్ గాడ్. తన ఆకర్షిక్ రీడింగ్ చేసినప్పుడు నాకు కనిపించింది ఏం తెలుసా, ఒక మహాన్ ఋషి, మహాన్ ఆత్మ మధ్వాచార్యులు, వాళ్ళ అంశం వీళ్ళ కడుపులో పుట్టి వస్తారు అనేది ఎంత బ్యూటిఫుల్లీ ఐ కుడ్ సీ అండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ మధ్వాచార్య. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ పర్టికులర్లీ ఫ్రమ్ కర్ణాటక, మీకు తెలిసి ఉంటుంది. వీళ్ళ ఆకర్షిక్ రీడింగ్ చేసినప్పుడు తన జీవిత గోల్ ఏం కనిపించింది తెలుసా అండి, టు సర్వ్ గాడ్ మోర్ దెన్ టు డూ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ టువర్డ్స్ హిస్ డైలీ ఎర్నింగ్స్. అంటే డైలీ ఎర్నింగ్స్ వదిలేయాలా అంటే నో, హీ హ్యాస్ టు డూ. ఏం చేసినా కూడా కృష్ణార్పణమస్తు, ఏం చేసినా కూడా నీ కోసమే అని కృష్ణకి సమర్పయాము. వెన్ యాజ్ యూజువల్ ఐ టెల్ దిస్ సో మెనీ టైమ్స్, వెన్ మనం ఇది చేస్తామో, చేసిన ప్రతి కార్యం కూడా కృష్ణ సేవనే అయిపోతుందండి. వీళ్ళు అలాంటి వాళ్ళే. సో తన ఆకర్షిక్ రీడింగ్లో కనిపించినది, తన కొడుకుగా
ఒక మహాన్ ఆత్మ మధ్వాచార్యర అంశమే పుట్టి వస్తుంది అని. ఐ కుడ్ సీ ద ఫోటో వెరీ బ్యూటిఫుల్లీ. క్రాస్ చెక్ చేయడానికి గూగుల్లో మరీ సెర్చ్ చేసి తనకు ఆ ఫోటో పంపించి ఐ జస్ట్ టోల్డ్ హిమ్ దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మరి ఇప్పుడు చెప్పండి, ఈ 2 కేసెస్లో అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు గివ్ ద ప్రూఫ్, ఎందుకంటే ఐఎమ్ ఆకాశిక్ రీడర్. కానీ నా వరకు వచ్చింది ఈ 2 కేసెస్ ఇలాంటివి. కానీ ఇంకొక కేసులో నేను చెప్పాను మీకు, ఇంకొక కేసులో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఐ విల్ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ కేసులో చూడండి, ఒక తల్లి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడే షీ కమిటెడ్ సుసైడ్ అండ్ షీ డైడ్. ఈ తల్లి తన కూతురు కడుపులోనే పుట్టి రావాలి అని షీ ఈజ్ వెయిటింగ్. అమ్మాయి పెద్దగా పెళ్ళై ఇప్పుడు తన కోసం, అంటే ఇంత ఏజ్ అయినంత వరకు కూడా తల్లి వెయిట్ చేస్తూ ఉంది. ఓన్లీ ఒక రీజన్ ఏం తెలుసా అండి, తన కూతురు కడుపులోనే పుట్టి రావాలి. ఏ ప్రేమ అయితే తన తప్పుతో ఆ ప్రేమ తన కూతురికి అందించలేకపోయిందో, ఏ లోటైతే తన కూతురు జీవితాంతం తల్లి లేక అనుభవించిందో, ఇప్పుడు అదే లోటు తీర్చాలి, ఆ ప్రేమ ఇవ్వాలి అని ఆ సోల్, నేను చెప్పాను కదండి సోల్ కాంట్రాక్ట్ అని, ఇట్స్ వెయిటింగ్. ఇట్ హాస్ చూసన్, తన కూతురుని తన మదర్గా చూస్ చేసుకుని షీ ఈజ్ వెయిటింగ్ టు కమ్. ఈ 3 కేసెస్లో చూడండి, సోల్ కాంట్రాక్ట్ ప్రూవ్ అయింది, మేనిఫెస్టేషన్ ప్రూవ్ అయింది, అండ్ కార్మిక్ బాండ్ కూడా ప్రూవ్ అయింది. చెప్పండి, వైభవ్ సూర్యవంశీ లాంటి కొడుకు పుట్టడం పాసిబుల్ కాదా? ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. మనకి తప్పు ఎక్కడ ఉంది, లోపం ఎక్కడుంది? మనలోనే ఉంది. మన డిటర్మినేషన్లో, మన మేనిఫెస్టేషన్లో, మనం దేవుడిని అడిగే విధానంలో, దాంట్లో చాలా లోపం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సింగిల్ కపుల్, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆ రోజు నుంచి, దానికేనండి మన వాళ్ళు ఏది చేసినా కూడా ఊరికే ఏది చేయలేదండి. ప్రతి ఒక్క దానికి గర్భ సంస్కారం అని, ఈ ప్రతి ఒక్క దానికి ఒక పూజకి దాన్ని కనెక్ట్ చేసేసి, ప్రతి ఒక్క దాన్ని దేవుడికి కనెక్ట్ చేసి పెట్టారండి. ఎందుకంటే రైట్ టైం, రైట్ మొమెంట్, రైట్ ఇంటెన్షన్ విల్ వర్క్ అవుట్ వండర్స్ అండి. సో నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్క కపుల్కి, రైట్ ఫ్రమ్ ద డే యూ గెట్ మ్యారీడ్, లేదా మీ మ్యారేజ్ ఫిక్స్ అయిన రోజు నుంచే స్టార్ట్ మేనిఫెస్టింగ్ యువర్ కిడ్స్. ఎప్పుడైనా ప్లాన్ చేయండి, కానీ నాకు ఇలాంటి అమ్మాయే, ఇలాంటి అబ్బాయే కావాలి, ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళల్లో ఉండాలి. మంచి క్యారెక్టర్స్, ధైర్యవంతులు, శౌర్యవంతులు, వెరీ గుడ్ ఇంటెన్షన్, అండ్ విత్ సో మచ్ ఆఫ్ మీకు ఎక్కడ ఇష్టం ఉంటుందో, జస్ట్ లైక్ క్రికెట్, లేదా మేబీ యూఆర్ ఇన్ టు రీసెర్చ్, లేదా సైంటిస్ట్ అవ్వాలి, దేశ సేవ చేసే మహాన్ పొలిటీషియన్ అవ్వాలి, లేదా ఒక దేశ సేవ చేసే మహాన్ గురువు అవ్వాలి. ఏదైనా సరే, నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ నా చిన్న బ్రెయిన్కి ఏం తోచిందో అది కొంచెమే చెప్తా ఉన్నా, కానీ మీకు ఏం కావాలో మేనిఫెస్ట్ దట్. అలా చేసినప్పుడు వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బేబీ, యు ఆర్ అట్రాక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ సోల్స్. సోల్ కాంట్రాక్ట్లో కూర్చున్న ప్రతి ఒక్క సోల్ ఇలాంటి, తనకి ఎలాంటి పేరెంట్స్ కావాలో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేసింది ఆ సోల్ ఏమనుకుంటుందో మ్యాచ్ అయినప్పుడు దట్ సోల్ విల్ చూస్ యూ పర్ఫెక్ట్లీ. అప్పుడు మీరు అలాంటి పిల్లలకి జన్మనిస్తారు అండ్ మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. ఏ పార్ట్ ఆఫ్ దిస్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలా జనం పేరెంట్స్కి ఈ మధ్య కాలంలో ఆటిజం ఉండే పిల్లలు పుడుతున్నారు. మీకు తెలుసా ఆటిజం ఉండే పిల్లలు ఎందుకు పుడతారని? ఆటిజం ఉండే పిల్లలకి దే నీడ్ వెరీ హయ్యర్ అటెన్షన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ప్రీవియస్ జన్మలో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, స్పౌజ్ కానీ, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు దే మెట్ హ్యావ్ నాట్ గాట్ ప్రాపర్ లవ్ అండ్ అటెన్షన్. అది మిస్ అయిపోయి ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉంటారు, అరే ఈ మనిషి నన్ను ప్రేమించడం లేదు, నాకు అటెన్షన్ ఇవ్వడం లేదు, నెక్స్ట్ జన్మలో అయినా తను ఇస్తాడేమో, తను ఇస్తుందేమో. దాట్ ఈస్ వేర్ యూ అట్రాక్టెడ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కిడ్స్. మీరు పుట్టిన రోజు నుంచి ఆ పిల్లల మీదే కంప్లీట్ అటెన్షన్. చాలా జనం పేరెంట్స్ని చూసామండి, తన పిల్లల కోసం జాబ్ని వదిలేసి 24 hours వాళ్ళు చుట్టూ తిరుగుతూ, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇవి జరుగుతూ ఉన్నాయండి. అన్నీ వదిలేసి కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ ప్రేమ పిల్లల మీద. ఎందుకంటే లాస్ట్ జన్మలో దాట్ మిస్సింగ్ లింక్ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ కార్మిక్ బాండ్. ఈ కేసెస్లో చూడండి, పిల్లలు దే విల్ బి బార్న్ విత్ సమ్ స్పెషల్ ఎబిలిటీస్. తెలుసు కదండి స్పెషల్ ఎబిలిటీస్ అంటే. అలాంటి పిల్లలకి కూడా
కంప్లీట్ అటెన్షన్ ఆఫ్ ది పేరెంట్. ఎవరో ఒక పేరెంట్ జాబ్ వదిలేసి ఇంట్లో ఉండి 24 hours వాడిని చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ డెఫినెట్లీ డామ్ ష్యూర్ ఆ పిల్లోడు లేదా పాపది ఏదో కార్మిక బాండ్, వాళ్ళు దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. కానీ బట్ పేరెంట్స్ ఏంటి ప్రాబ్లం ఉందండి అని మనం అడిగినప్పుడు పేరెంట్స్ ఎందుకు సఫర్ అవుతున్నారంటే డెఫినెట్లీ దిస్ ఇస్ దే రిక్వైర్ అటెన్షన్, లవ్ అండ్ కేర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. They have attracted that kind of kid itself. That is the reason this is happening. చాలా జాగ్రత్తగా ఉండాలండి. we are not supposed to play with the karma or with the intentions. We are not supposed to play. We are supposed to be very careful. కానీ మనకి తెలియదు. మ్యారేజ్ అంటే అన్నీ చూసుకుంటాం, డ్రెస్సెస్ నుంచి, రిలేటివ్స్ నుంచి, డెస్టినేషన్ ఎక్కడ అన్నీ చూసుకుంటాం. కానీ దాని తర్వాత ఏం జరుగుతూ ఉందో యాక్చువల్ రిజల్ట్, పిల్లలు ఎలాంటి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నామో అది మనకు తెలియడం లేదు. చాలా జనం పేరెంట్స్ని చూసింటాము, టీనేజ్కి వచ్చిన వెంటనే పిల్లలు మాట వినరు, పిల్లలు చదవడం లేదు, దారి తప్పిపోతున్నారు, సూసైడ్ కేసెస్ అవుతున్నాయి, వాళ్ళు సెటిల్ అవ్వడం లేదు. దాంతో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి మీరు చెప్పండి. ఓకే, కార్మిక బాండ్ ఉంది, ఆ పిల్లల కర్మ అండ్ పేరెంట్స్ కర్మ రెండు ఉన్నాయి, దాంతో ఇది అవుతా ఉంది. బట్ మనకు ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. గాడ్ ఈస్ నాట్ సో సాడెస్ట్ దట్ మనకు ఆప్షన్ ఇవ్వకుండా ఉండడు, ఇస్తారు. ఎప్పుడు ఇచ్చారు? పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు. వెన్ యూ గాట్ మ్యారీడ్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు ఇంత మంచి పిల్లలే కావాలి, మనం ఇలాంటి సాధననే చేయాలి, ఇలా ఎదగాలి? దాట్ ఈస్ మిస్సింగ్. ఎవరైతే అనుకుని ప్లాన్ చేశారో డెఫినెట్లీ వాళ్ళనే అండి సెలబ్రిటీ కిడ్స్ని లేదా బాగా ఎదిగే పిల్లల్ని ఎవరైతే చూసింటామో అక్కడ చూడండి. లేదా ఇంకా కొన్ని కేసెస్లో నేను చూశాను, వాళ్ళు అంటారు మనం ఏమనుకోలేదండి మీరు అన్నట్లు, కానీ మాకు ఇంత మంచి పిల్లలు పుట్టారు, ఈ జన్మలో అనుకోలేదండి, ప్రీవియస్ జన్మలో అనుకున్నారు. ఇలాంటి వాళ్ళే కావాలని కళ్ళు ఆర్పుకోకుండా వాళ్ళని చూసి ఇలాంటి పిల్లలే కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలి అని ఒక ఎంటైర్ జన్మ తపస్సు చేశారు. దానికి ఈ జన్మలో మీకు తెలియకుండానే మంచి పిల్లలు పుట్టారు. మంచి పిల్లలకి వాళ్ళు జన్మనిస్తే అండ్ ఇమాజిన్ చేయండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది చేసినప్పుడు కంట్రీ ఎలా ఉంటుందండి? కంట్రీ యా డైరెక్షన్కి వెళుతుంది అండ్ ఇమాజిన్ వరల్డ్ యా డైరెక్షన్కి వెళుతుంది. సో ఇట్స్ లెఫ్ట్ అప్ టు యూ. ఎందుకంటే ఇది చాలా చిన్న ఇమాజినేషన్ కాదు, చాలా పెద్ద ఇమాజినేషన్. ఎంత అందంగా ఉంటుందండి వరల్డ్. చేసే ఇంకొక పెద్ద తప్పేం తెలుసా అండి? పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు పిల్లోడో లేదా పాపనో కంటికి కనిపిస్తుందో ఆ రోజు నుంచి వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తాము. చిన్నగా ఉన్నప్పటి నుంచి తీసుకుని వెళ్ళి $2 lakhs స్పెండ్ చేసేసి మంచి స్కూల్లో వేసేస్తాము. అప్పుడు కలవగంటాం నా పాప నా బాబు ఇలా చేస్తారు, ఇలా చదువుతారు, అలా ఉంటారు అని. అరే ఆ సీడ్ వేసి ఒక ట్రీ వచ్చేసింది, ఆత్మ జన్మం ఇచ్చేసినారు, అన్ని సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అంత మొత్తం పేపర్ మీద కాంట్రాక్ట్ రాసేసుకొని వచ్చి కాంట్రాక్ట్ మారుస్తానంటే అది ఎలా అవుతుందండి? ఇది ఒక పర్టికులర్ ఆత్మని మీరు అట్రాక్ట్ చేసేస్తారు. ఆత్మ మీకు పాపగానో బాబుగానో పుట్టేసింది. పుట్టిన తర్వాత ఇప్పుడు దానికంటూ ఒక క్యారెక్టర్స్ ఉంటాయి, దానికంటూ ఒక డెస్టినేషన్ ఆల్రెడీ డిజైన్ చేసుకొని వచ్చేసింది. ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళి స్కూల్కి వేసేసి కాలేజ్కి వేసేసి నాకు కావాల్సినట్లు రుద్దుకుంటాను అంటే ఎలా పాసిబుల్? ఇదే మనం చెప్తాం చూడండి. చాలా జనం పేరెంట్స్ మీరు ఇక్కడ లింక్ అవుతారు. బాబు ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, కానీ పేరెంట్కి ఏమో డాక్టర్ చేయాలని ఆశ ఉంటుంది. సెట్టే అవ్వదు, రోజు ఇంట్లో ఫైటింగ్స్. ఇక్కడ చూడండి, మీరు డాక్టర్ అవ్వాలి అని ఇప్పుడు వాడు ఎదిగిన తర్వాత ఎదిగేటప్పుడు అనుకోవడం తప్పు. ఎప్పుడు అనుకోవాలి? మీరు ఎప్పుడైతే మీరు మ్యారేజ్ చేసుకున్నారో అప్పుడే మీ గోల్ సెట్ చేసుకోవాలి. నాకు ఇలాంటి కొడుకే డాక్టరే అవ్వాలి, ఇలాంటి వాడే కావాలి. ఇలా చేసినప్పుడు యూఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ దట్ టైప్ ఆఫ్ ఆత్మనే. ఎవరికైతే తను ఎన్నో ఆత్మలు ఉంటాయండి, దేర్ ఇంటెన్షన్ ఈస్ నన్ను డాక్టరే అవ్వాలి నెక్స్ట్ జన్మలో, యూ విల్ అట్రాక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మని. ఐఎమ్ టెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్, నాట్ లైక్ ఎవ్రీబడి విల్ గో ఫర్ డాక్టర్ అండ్ ఇంజనీర్స్ కాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఏం చేస్తున్నామంటే పిల్లలు పుట్టేటప్పుడు మనకి ఏ ఇంటెన్షన్ లేదు, ఏమీ లేదు. పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగే కొద్దీ వీడు డాక్టర్ అవ్వాలంటాడు, వాడేమో మ్యూజిషియన్ అవ్వాలంటాడు. ఇది ఎక్కడ కుదురుతుందండి? అక్కడే వచ్చేది చాలా మనస్పర్ధలు అండ్ చాలా పిల్లల్ని మనం బలవంతం చేసే కొద్దీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ డైవర్షన్ ఇన్ ద థింకింగ్ అండ్ ఇన్ మేనిఫెస్టింగ్.
వాడేమో మ్యూజిషియన్ అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తున్నాడు, మీరేమో డాక్టర్ అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎలా అవుతుందండి? ఇట్స్ నాట్ పాసిబుల్. దీనికంత ఫౌండేషన్ ఎప్పుడు వేయాలండి? మీ మ్యారేజ్ అయిన రోజు లేదా మీ మ్యారేజ్ ఫిక్స్ అయిన రోజు నుంచి కపుల్స్ బోత్ ఆఫ్ దెమ్ ఎన్నెన్నో థింగ్స్కి కూర్చొని మాట్లాడుకుంటాం కదండి. నా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు దానికి దీనికి ఇప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకోండి. అండ్ దట్ ఈస్ ఏ పూజ అండి, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద కిడ్స్. ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ పూజ. మనలో ఎంతమందికి తెలుసండి ఇది? మీరు కూర్చొని మాట్లాడుకుని రోజు దేవుడిని అడగండి. దట్ ఈస్ యువర్ మేనిఫెస్టేషన్. ఒక ఆశ, నాకు ఇలాంటి అబ్బాయి ఇలాంటి అమ్మాయి కొడుకుగా కూతురుగా పుట్టాలి. మీరు ఇలా చేసినప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత మీరు లక్షలు పోసి ఏం చేసి స్కూల్కి వేసినా కాలేజీకి వేసినా మీది వాళ్ళది ఒకటే డెస్టినీ ఉంటుంది. కరెక్ట్గా అలైన్ అయిపోతారు అండ్ మీ ఆశ పూర్తి అయిపోతుంది. ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ ఇన్ యువర్ ఫ్యామిలీ. Please like, share and subscribe this video so that it reaches to everybody who are planning for the kids. Thank you. Hare Krishna.